శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. కలియుగ ప్రత్యక్ష దవ్యమైన శ్రీ వెంకటేశ్వర స్వామి పుణ్యక్షేత్రం అయినటువంటి తిరుమలలో 7 కొండల్లో ఒక కొండను నీలాద్రి అని పిలుస్తూ ఉంటారు భక్తులు. అయితే ఈ విధంగా నీలాద్రి అనే పేరు ఆ కొండకు ఎలా వచ్చిందంటే, నీలాద్రి అనే పేరు 7 కొండల్లో ఒక కొండకు ఉంటుంది. నీలాద్రి మీద క్రూర జంతువుల సంచారం విపరీతంగా ఉండేదట అప్పట్లో. దానివల్ల తనకు చాలా ఇబ్బందికరంగా ఉందని నీలాదేవి శ్రీనివాసుని వేడుకుంటుందట. అప్పుడు స్వామి నీలాద్రి మీద క్రూర జంతువులను వేటాడి అలసిపోయి నిద్రిస్తాడట. అలా నిద్రిస్తున్నటువంటి శ్రీనివాసుని సుందర రూపాన్ని నీలాదేవి చూస్తుండగా నుదుటిపై కొంత భాగం వెంట్రుకలు లేకపోవడాన్ని గమనిస్తుందట నీలాదేవి. అంతటి మనోహర రూపానికి అతిపెద్ద లోపంగా నీలాదేవి భావిస్తుంది. తన కురుల్లో కొంత భాగము తీసి శ్రీవారి తలకు అతికిస్తుందట. వెంటనే శ్రీనివాసునికి నిద్రాభంగమయ్యి మెలకువ వస్తుంది. ఎదురుగా ఉండే నీలాదేవి నొసటిపై రక్తం కారుతూ ఉంటుందట. ఆమె భక్తికి సంతోషపడినటువంటి స్వామి తన కొండకు వచ్చినటువంటి భక్తులు తమ నీలాలను సమర్పిస్తారని, అవి నీలాదేవికి చేరుతాయని వరమిచ్చాడట. ఆ కారణం వల్లే ఆ కొండకు నీలాద్రి అనేటువంటి పేరు వచ్చిందంటారు భక్తులు.